సేనయ్య నిజాయితీ బయటపడి ఇంటికొచ్చిన రోజు 2 రోజుల్లోనే తిరిగి వాళ్ళిద్దరూ అలా బయటికి వెళ్ళిపోవడం నీకు మాత్రం బాధగా లేదా? పద్మావతి చదువుకోవటం తప్పే అంటుంది మీ అమ్మ. అత్తమ్మా, చదువు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయి అంటుంది పద్మావతి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంట్లో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి కదా. అంటే నా ఉద్దేశం మీ అమ్మదే మొత్తం తప్పు అని నేను అనడం లేదు. పెద్దరికంగా తన పని చేసుంటే అదే వాళ్ళని బయటికి పంపి ఉంటే తను తీసుకునే నిర్ణయం మంచిది అనుకునేవాణ్ణి. కానీ అలా జరగలేదు. పాపం సేనయ్య పద్మావతి బయటికి వెళ్లారు. రండి నాన్న, అమ్మనకి ఈ విషయం అడుగుదాం. ఈ వయసులో నోరు మూసుకోండి అనిపించుకోవడం నాకు అవసరమా చెప్పు? పూర్వం యాదవ కులంలో ముసలం పుట్టి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చచ్చారట. ఇవాళ కళ్ళారా చూస్తున్నాం. పద్మావతి సేనయ్య ఇద్దరూ ఆనందంగా తన కళ్ళ ముందు తిరుగుతారని ఆశపడిన మా అమ్మకు ఆ ఆశ ఆవిరైపోయిందని తెలిసి ఆ గదికే పరిమితమైంది. బయటికి రావడం లేదు. అంతేకాదు, కాలం కలిసి రాక, నా రాత సరిగ్గా ఉండక, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నన్ను కూడా బయటికి పొమ్మంటుంది మీ అమ్మ. అలా అనిపించుకోవడం ఇష్టం లేకే. కష్టం అనిపించినా కూడా ఇప్పుడే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వెళ్ళొస్తాను. మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో. దుర్గా, నువ్వు వింటున్నావో లేదో నాకు తెలీదు, కానీ ఒక్క మాట. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత చేసిన తప్పులు తెలుసుకోవడం మనిషి సహజంగా చేసే తప్పు. కానీ అదే తప్పు పదే పదే చేస్తే ఆ మనిషికి విలువ ఉంటుందా? నా భార్య దుర్గా మాట వేదం, పలుకు శాసనమని గట్టిగా నమ్మే నాకు నిన్ను ఇంకొకళ్ళు ప్రశ్నించడం, వాళ్ల ముందు నువ్వు దోషిగా నిలబడ్డం నేను చూడలేను, సహించలేను. చివరిగా ఒక్క మాట. రోజు కాస్త కాస్త తీసి పారేస్తూ ఉంటే ఏమీ మిగలదు.
అలాగే అయిన వాళ్ళని అనుబంధాల్ని తోసి పారేస్తూ పోతే చివరికి ఒంటరితనం మనల్ని వెక్కిరిస్తుంది. దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోకు. నీకు సలహా ఇచ్చేటంతటి గొప్పవాణ్ణి కాదు, కేవలం భర్తగా నీ మంచి కోరి చెప్తున్నాను. నేను వెళ్ళిపోతున్నాను. నేనింకా పాడెక్కలేదు. పెండ్లాం సావకముందే మొగుడు తన దారి చూసుకొనుడు మన సంప్రదాయంలో లేదు. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। ఇద్దరూ వేకువజామునే లేచి గుడి మొత్తం శుభ్రం చేయడం నేను చూశాను. అలా సేవ చేయడం అదృష్టం, అది అందరికీ దక్కదు. అసలు ఆ రకంగా సేవ చేయాలనే ఆలోచన రావడమే మీ అదృష్టం. అందులోనూ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సేవ చేసుకోవడం మహా అదృష్టం. సీతారాములు వనవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో, ఆ జంట ఎలా ఉన్నారో మనం వర్ణించలేం. కానీ
మీ ఇద్దరూ కష్టపడటం చూసిన నాకు మీలో ఆ సీతారాములే కనిపించారు. సీతారామ కటాక్ష ప్రాప్తిరస్తు. మేము అసలే కష్టాల్లో ఉన్నాం. మాకీ కష్టాలు చాలు పూజారి గారు. గా సీతారాములు పడినన్ని కష్టాలు మేం పడలేం. మీరు పడుతున్నది కష్టాలు అని మీరు అనుకోవచ్చు, కానీ అవి మీ భవిష్యత్తుకు మీరు వేసుకున్న పునాదులని గమనించండి. మీకు తప్పక శుభం జరుగుతుంది. మీరన్న ఈ ఒక్క మాట చాలు పూజారి గారు. కష్టాలు ఎన్ని ఎదురైనా మంచినీళ్ళు ప్రాయంగా తీసుకుంటాం. పూజారి గారు, మేమిక పనులకు బయలుదేరతాం. మంచిది. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఒక్క నిమిషం ఉండండి, ప్రసాదం ఇస్తాను. కలెక్టర్ గారింట్లో డ్రైవర్ ఉద్యోగం మానేస్తున్నానని ఒకసారి చెప్పొచ్చాక మళ్ళీ వెళ్ళి ఉద్యోగంలో చేరతానని అడిగితే వాళ్ళేమనుకుంటారో, అసలు ఒప్పుకుంటారో లేదో. కలెక్టర్ గారు ఆయన భార్య చాలా మంచివాళ్లు. నువ్వన్నా నేనన్నా వాళ్ళకి చాలా అభిమానం. కాబట్టి మన గురించి వాళ్ళేమీ అనుకోరు. ఇంకో మాట చెప్పనా? చెప్పు పద్మావతి. ఒక పని మీద బయలుదేరేటప్పుడు ఆ పని అవుతుందా అన్న సంశయంతో బయలుదేరకూడదు. అంతా అనుకూలంగానే జరుగుతుందనే గట్టి నమ్మకంతో ముందడుగేస్తే విజయం మన వెంటే వస్తుంది. అయితే ఇక కొన్నాళ్ళిద్దరం పగలు ఉద్యోగాలకు వెళ్ళి రాత్రి గుడిలోనే విశ్రాంతి తీసుకుందాం. సరే, టైం అవుతుంది. ఇక బయలుదేరదామా? అందరూ ఏదైనా పని మీద వెళ్లే ముందు గుడికెళ్తారు, కానీ మనం గుడిలో నుంచే పనికి వెళ్తున్నాం. ఇంకేం ఆలోచించొద్దు సీనయ్య, రా. రంగమ్మా, బాగున్నావా? బావున్నానమ్మా. అవును, మీరిద్దరు భార్యాభర్తలటగా అమ్మగారు చెప్పారు. అవును, మీ జంట చక్కని జంటమ్మా. అప్పుడెప్పుడో రాజుగారి కొలువులో పాండవులు ద్రౌపది అజ్ఞాతవాసం చేసినట్టు మీరిద్దరూ భార్యాభర్తలైనా ఒకరికొకరు తెలియనట్టుగా మీరేమో పంతులమ్మగా సీనయ్య బాబు డ్రైవర్గా పనిచేశారని అమ్మగారు చెప్పారు. సరే రంగమ్మ, నాకు పనికి పోనీకి వేళ అవుతుంది. పద్మావతి కూడా పిల్లలకు పాఠాలు చెప్పాలి కదా. మేం బయలుదేరతాం. బాబు సీనయ్య బాబు, అయ్యగారు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్లారు. ఖాళీ చేయడం ఏంటి? అయ్యగారిని ఇక్కడి నుంచి ఆదిలాబాద్ కలెక్టర్గా బదిలీ చేశారమ్మా. ఆ విషయాన్ని మీతో చెప్పాలనే అనుకున్నారు, కానీ మీరెక్కడున్నారో తెలియక అమ్మగారు అయ్యగారు ఎదురు చూసి మరీ వెళ్లారు. ఏంటి రంగమ్మ నువ్వనేది? అవును సీనయ్య, మీ వివరాలేమీ తెలియకపోయేసరికి మీ నెల జీతం, పంతులమ్మగారి నెల జీతం ఇదిగో ఈ కవర్లో పెట్టి మీకిమ్మని చెప్పి వెళ్లారు. పద్మావతి సీనయ్యలకి మీ ఇద్దరికి మంచి మనసుందని, ఒక కుటుంబం కోసం మీరిద్దరూ పడే తపనని మెచ్చుకుంటున్నాను. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదని, మీకు మంచి రోజులొస్తాయని, అలా రావాలని ఆశిస్తున్నాను. మరి నేను వెళ్ళొస్తాను టీచరమ్మా. సీనయ్య,
మనకేదో ఒక ఆసరా ఉందని ఎంతో ధైర్యంతో వస్తే ఇలా జరిగింది. గదే నాకు అర్థం కావడం లేదు. ఆ దేవుడు కూడా మనల్ని వెలివేశాడేమో సీనయ్య. బహుశా అమ్మ మనసు కష్టపెట్టినందుకు ఫలితమేమో. అవును, ఈ దత్తమ్మ మనకి విధించిన శాపమై ఉంటుంది. ఇప్పుడేం చేద్దాం? ఈ డబ్బులతో ఇంకా ఎంతకాలం మనం బతకగలం? ఏమో, అంత శూన్యంలో కనిపిస్తుంది పద్మావతి. కాలం కలిసి రాకపోతే తాడే పామే కరుస్తుంది అంటారు. ఇది అలాగే ఉంది. చూద్దాం పద్మావతి, ఎంతకాలం ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాలో గది చూద్దాం. పద. ఏమండి, అత్తమ్మకి బాగాలేదని తెలిసింది. ఏం జరిగిందండి? అసలు అత్తమ్మకి ఏమైంది? సంధ్య, ప్రయాణం చేసి వచ్చినావు, ముందు లోపలికెళ్ళి కాస్త మొహం కడుక్కో. అత్తమ్మకి ఎలా ఉందని నేను అడుగుతూ ఉంటే మీరు నా గురించి ఆలోచిస్తారేంటి? అసలు అత్తమ్మ ఎక్కడా? గంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు వదినా. అవును, ఒక్కదానివే వచ్చినవేంది? రుక్కు ఏది వదినా? రుక్కు అక్కడే ఉంది పాండు. అత్తమ్మ గురించి చెప్పమంటే నువ్వు మీ అన్నయ్య ఏంటి? అత్తమ్మా, అత్తమ్మా! అసలు ఇవన్నీ నాకెందుకు చెప్పలేదండి? ఇంట్లో ఇంత జరిగిందంటే దానికి ముందు ఇంకెంత జరుగుంటాయో కదా. అవన్నీ మీరు నాకు ఎందుకు చెప్పలేదు? అలా చెప్పుంటే నేనెప్పుడో వచ్చేసుండేదాన్ని. సీనయ్య పద్మావతులని బయటకు పంపొద్దత్తమ్మా అని కాళ్ళు పట్టుకుని బతిమలాడేదాన్ని కదా. ఈ ఇంటి కోడలిగా అది నా బాధ్యతండి. గా సమయంలో అమ్మ ఎవరేం చెప్పినా ఇనే పరిస్థితుల్లో లేదు సంధ్య. అయినా ముందే ఎందుకు చెప్పలేదు అంటావా? గిట్లా జరుగుతుందని మేమే ఊహించలేదు. అసలు సీనయ్యని పద్మావతిని అత్తమ్మ బయటకు పంపడానికి కారణమేంటి? అత్తమ్మ కళ్ళు గప్పి గా పద్మావతి చదువుకున్నది కాబట్టి. పిన్నిని మోసం చేసి బళ్ళో ఇళ్లలో పిల్లలకు పాఠాలు చెప్తుంది కాబట్టి. అయ్యో, పద్మావతి ఇలా ఎందుకు చేసిందో? పొగరు, చదువుకున్నదని పొగరున్నదిగా. ఆ పొగరే తగిన శాస్తి చేసింది. ఏంటి మీ ఇద్దరు? ఇంట్లోంచి ఇద్దరు మనుషులు బయటకు గెంటేయబడితే బాధపడాలి కాని ఇలా మాట్లాడతారేంటి? వీళ్ళకి ఏం చెప్పినా ఎక్కదులే వదినా. వీళ్ళు సరే, మీరిద్దరు ఉండి ఏం చేస్తున్నారు? అత్తమ్మ మనసుని ఎందుకు మార్చలేకపోయారు? బయటకు వెళ్లిన మనిషి ఎవరూ కాదుగా, మీ తమ్ముడేగా. అమ్మ ఇనే పరిస్థితిలో లేదు. అయ్యో పాపం, సీనయ్య పద్మావతి ఎక్కడికి వెళ్లారో ఏమో. ఆళ్ళకి నిక్షేపంగా ఉంటారు. పద్మావతి చదువుకున్నదిగా, బాగా సంపాదిస్తుంది. మొగుడిగా సీనయ్య కూసొని తింటాళ్లే గాని మన తిండి సంగతి ఏందో ఆలోచించండి. రాండ్రి తిందాం. మంగా, అసలు ఇలాంటి సమయంలో నీకేం పట్టనట్టు ఏ బాధ లేనట్టు ఎలా మాట్లాడగలుగుతున్నా? ఆకలి ఆకలమ్మా ఆకలి. అసలు నేను ఉట్టి మనిషిని కూడా కాదు. నేను పస్తులుంటే కడుపులో ఉన్న నా బిడ్డ చస్తాడు. మంగా, ఏంటా వాగుడు? నేనేమన్నాను? ఉన్న మాటగా అన్నాను. సర్లేండి, నాకు ఆకలిగా ఉన్నది, నేను పోయి తింటాను. ధనం వస్తే రా, లేకుంటే ఈలతో చేరి రాత్రంతా జాగరంతో పాటు పస్తులుండు. నాకేంటా అవసరం? మంగోదినా, నేను కూడా వస్తున్నా. నాగు. ఏంటండి, ఏంటి వీళ్ళిలా? కనీసం అత్తమ్మ తినలేదని కూడా పట్టించుకోవడం లేదేంటి? అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి నోటికింత ముద్ద పెట్టింది కదమ్మా. అందుకే దుర్గకి పరిస్థితి వచ్చింది. అందరూ నా వాళ్ళనుకోవడం, అందరూ తల్లా ఉండాలనుకోవడం దుర్గ మంచితనం కాక ఇంకేంటమ్మా? బాధపడకండి మావయ్య, నేనొచ్చానుగా. నేను అత్తమ్మకు అన్నం తినిపిస్తాను. వద్దమ్మా, వద్దు. ఏ మావయ్య? దుర్గకి నేను భోజనం పట్టుకెళ్లి తినిపించే ప్రయత్నం చేస్తాను. కనీసం ఈ రకంగానైనా ఇన్నాళ్ళు నేను నిర్లక్ష్యం చేసిన ఇంటిని తను బాధ్యతగా తీసుకుంది కాబట్టి ఆ రుణం నన్ను తీర్చుకోనివ్వమ్మా.